నమో విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చాలా సంతోషం. మళ్ళీ మనము పదే పదే భగవంతుని యొక్క వైభవం గురించి మాట్లాడుకోవడానికి కలుస్తా ఉన్నాం. రోజు పొద్దున 5:30 నుంచి 6:30 సమయంలో ఈ వైభవం సిరీస్ లో భాగంగా మనము 3 భాగాలని మనం కంప్లీట్ చేసుకున్నాం. సో క్విక్ రివిజన్ లాగా మనం ఏం నేర్చుకున్నామంటే, ఫస్ట్ మనము భగవంతుని యొక్క ధామం యొక్క గొప్పతనంతో స్టార్ట్ చేసాము. అండ్ నిజమైన ముక్తి అంటే భగవంతుని యొక్క కృప అని, భగవంతుని యొక్క నామము పైన రుచి అని మనం తెలుసుకున్నాము. అలాగే ఒక యాత్రకు వెళ్ళాలంటే, ఒక ధామంకు వెళ్ళాలంటే మనకు ఉండవలసిన భావం ఎలా ఉండాలి అనేది తెలుసుకున్నాము. తర్వాత రుక్మిణీదేవి యొక్క వివాహం గురించి తెలుసుకున్నాము. అలాగే కృష్ణుని యొక్క టైమ్ లైన్, కృష్ణుడు ఏ వయసులో ఏమేం చేశారు, ఆ వయసులో ఈ వివాహం ఎలా అయింది అని మనం తెలుసుకున్నాము. అలాగే రుక్మిణి ఒకరోజు అలిగి తన బర్త్ ప్లేస్ అయినటువంటి కుండిన్పూర్, విదర్భాలో ఉన్నటువంటి గ్రామానికి వచ్చేసింది. అప్పుడు తన కోసమని చెప్పేసి భగవంతుడు కూడా అదే గ్రామానికి వచ్చారు. అక్కడ దానితో పాటు కృష్ణుడు అక్కడ రోజు లంచ్ టైంలో లంచ్ లీలా అంటారు దీన్ని. లంచ్లో గోపాల్పూర్కి వస్తారు. గోపాల్పూర్లో ఆవుల్ని మేపుకుంటూ వస్తారు. సో ఆ ప్రదేశంకు కూడా మనం వెళ్తున్నాము. గోపాల్పూర్లో అక్కడ విష్ణుపాద అంటే సాక్షాత్తు భగవంతుని యొక్క పాదాలు అక్కడ ఉంటాయి మనకు. ఆ విష్ణుపాద టెంపుల్కి వెళ్తాము. అలాగే అక్కడ ఆ లీలను ప్రతిరోజు నారదుడు చూసి తరిస్తారు. సో అటువంటి నారదుని టెంపుల్ కూడా మనం వెళ్తున్నాము. అలాగే జరాసంధ కాలయవ్వన అనే రాక్షసుల గురించి తెలుసుకున్నాము. ఈ కాలయవ్వనుడు ముచ్చుకుందను నిద్రను డిస్టర్బ్ చేయడము, ఆ ముచ్చుకుంద కాలయవ్వనుని చంపడము, ఆ ముచ్చుకుందకు సాక్షాత్తు భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కనిపించడము, తర్వాత కృష్ణుడికి ఈ ముచ్చుకుంద వరం అడగడం, ఏమని, నీ దర్శనం మాకెప్పుడు ఉండాలి అనడం. తర్వాత కృష్ణుడు నెక్స్ట్ లైఫ్ లో ఇస్తాను అని ప్రామిస్ చేశారు. దాంతో మనం ఒక థీమ్ లైన్ పెట్టుకున్నాము. మనము భగవంతుడికి ఇచ్చిన ప్రతిజ్ఞ మరవచ్చునేమో కానీ భగవంతుడు మనకిచ్చిన ప్రతిజ్ఞ ఎప్పుడు మరవడు. సో అదే విధంగా ముచ్చుకుంద తరువాతి జన్మలో పుండరీకుడుగా జన్మించారు. ఆ పుండరీకుడు ఎవరెవరికి జానుదేవ్ ముక్తాబాయి అనే దంపతులకు జన్మించారు. తను ఇనిషియల్ గా పుట్టడంతో పాటు మంచిగా ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ తర్వాత పెరిగే కొద్దీ చెడు అలవాట్లు చాలా వచ్చాయి. తర్వాత తన పేరెంట్స్ ని నెగ్లెక్ట్ చేయడము, తర్వాత పుండరీకుడు వివాహం చేసుకోవడము, తర్వాత పేరెంట్స్ ని ఇంకా నెగ్లెక్ట్ చేయడము, తర్వాత వీరు అందరు కలిసి కాశీకి వెళ్ళడము, మధ్యలో కుక్కుట స్వామి అనే ఆశ్రమంలో ఉండడము, అక్కడ గంగా, యమున, సరస్వతి అక్కడికి రావడము. దీనిలో భాగంగా మనము గంగ యొక్క వైభవము, యమున యొక్క వైభవము, సరస్వతి యొక్క నదుల యొక్క వైభవం గురించి కూడా కొద్దిగా చెప్పుకున్నాము. సో ఇలా ఉన్న తర్వాత గంగా, యమున, సరస్వతి, పుండరీకునికి వైష్ణవ సేవ యొక్క ప్రాముఖ్యత అనేది చెప్పడము. దాంతో విన్న తర్వాత పూర్వజన్మలో ఉన్నటువంటి సుకృతి ద్వారా పుండరీకుడు తన ఆధ్యాత్మిక జీవితాన్ని గంగా, యమున, సరస్వతి చెప్పిన ఒక చిన్న మాటతోనే మళ్ళీ రీస్టార్ట్ చేసి వైష్ణవ సేవనే అన్నిటికన్నా ఉత్తమమైంది, భగవంతుని సేవ కన్నా వైష్ణవ సేవ అనేది చాలా ఉత్తమమైంది అని చెప్పేసి భగవంతుని ఆ తల్లిదండ్రులు, వైష్ణవులైనటువంటి ఆ తల్లిదండ్రులకు సదా సేవ చేసుకుంటూ ఉన్నాడు. సో ఈ రుక్మిణి దగ్గర ఉన్నటువంటి కృష్ణుడు మన పుండరీకుడి దగ్గరకు వచ్చి విఠల భగవానుడిగా పేరు పొందారు. ఎందుకు విఠల అనుకున్నాము? విట్ అంటే ఇటుక, తల అంటే స్థల. దీస్ ఆర్ ది సినానిమ్స్. అంటే ఇటుక పైన నిలబడతారు కాబట్టి స్వామి వారిని మనము విఠల అని మనం అనుకుంటున్నాం. అలాగే విఠలుడు ఇలా ఉండడానికి ప్రతీక ఏంటి అంటే, ఈ భవసాగరం అనేది
ఎవరైతే ఈ భవసాగరంలో కష్టపడుతున్నారో వాళ్ళు భగవంతుని యొక్క పాద శరణు వేడుకుంటే వాళ్ళకు ఈ భవసాగరం అనేది నడుము వరకే నీళ్లు లాగా ఉంటుంది. చాలా ఈజీగా దాన్ని క్రాస్ చేసేయొచ్చు అనేది మనకు చెప్తున్నారు మన విఠలు. ఇదంతా ఎక్కడైంది లీల అంటే చంద్రభాగ నదీ తీరమున అయింది అని చెప్పుకున్నాము. ఈరోజు మనము చంద్రభాగ నది యొక్క వైభవం గురించి మనం మాట్లాడుకుంటాం. సో ప్రతి ఒక్క ధామంలో ఒక్కొక్క పవిత్రమైన నది ఉంటుంది. మీరు ఎగ్జాంపుల్ జగన్నాథ్ పురికెళ్ళామనుకోండి. అక్కడ సముద్రం ఉంటుంది. సముద్ర స్నానం అనేది ఎప్పుడు మనం చేయాలి. సముద్ర స్నానం ఎందుకు చేయాలి మనము అంటే, ప్రతి ఒక్క నదీ నీళ్ళన్నీ వచ్చి కలిసి ఎక్కడ కలుస్తాయి? సముద్రంలో కలుస్తాయి. దీన్ని బట్టి మీకేమైనా గుర్తొస్తుందా? మనము భగవద్గీత యజ్ఞము కోర్స్‌లో మనం చెప్పుకున్నాం 2వ అధ్యాయంలో. అన్ని నదులు వచ్చి సముద్రంలో కలుస్తాయి. కానీ సముద్రం ఏ రోజు కూడా తీరం దాటదు. అలాగే మన జీవితంలో గూడా ఎన్ని కష్టాలొచ్చినా మనం గూడా స్ట్రాంగ్‌గా స్థితప్రజ్ఞుల్లాగా ఉండాలి అని చెప్పుకున్నాం మనం. గుర్తుందా మీ అందరికి? సో, అన్ని నదులు గంగా, యమున, సరస్వతి అన్ని నదులన్నీ వచ్చి ఎక్కడ కలుస్తాయంటే సముద్రంలో కలుస్తాయి. సో, ఎప్పుడైతే మనం సముద్ర స్నానము చేస్తామో అప్పుడు అన్ని నదీ స్నానాలు చేసిన దానికి ఈజ్ ఈక్వల్ టు అది. సో, అందుకే మనం సముద్ర స్నానం చేయాలి. సో, మనం ఇప్పుడు జగన్నాథ్ పురికెళ్ళామనుకోండి అక్కడ సముద్ర స్నానం చేయాలి. ద్వారకా వెళ్ళామనుకోండి అక్కడ గోమతి రివర్ అని ఉంటుంది. గోమతి నది అని. దాంట్లో స్నానం చేయాలి. బృందావనం వెళ్ళామనుకోండి యమునా స్నానం చేయాలి అక్కడ మనం. అలాగే మనం ఇక్కడ పండరిపూర్‌కెళ్తున్నాం గదా! అక్కడ చంద్రభాగ నది అని ఉంటుంది. ఆ చంద్రభాగ నదిలో మనం స్నానం చేయాలి. ఎందుకు చేయాలి అంటే ఆబ్వియస్‌గా అది పవిత్రమైంది. ఇంకోటేంటి అంటే ప్రతి ధామంలో మనము చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌తో ఉండాలి. ఎందుకంటే అక్కడ ధామంలో పుట్టిన వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు. వాళ్ళకెప్పుడు గాని మనం నిందలు చేయకూడదు. అలాగే ఆ ధామంలో మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట అనేది చాలా స్వచ్ఛంగా ఉండాలి. ఎటువంటి చెడు మాటలు మనం అక్కడ మాట్లాడకూడదు. అలాగే మనం చేసే ప్రతి చర్య అనేది ఖచ్చితంగా చాలా మంచి ప్యూరిఫైడ్‌గా ఉండాలి. కానీ మనం ఎక్కడి నుంచి ఎళ్తున్నాము? మనము లోకల్ కంపార్ట్మెంట్ నుంచి డీలక్స్ కంపార్ట్మెంట్‌కెళ్తున్నాము. అవునా? ఆ డీలక్స్ కంపార్ట్మెంట్‌లో ఎటిక్వెట్స్ ఒక్కోసారి తప్పిపోతాం. ఎందుకంటే ఇన్ని రోజులు లోకల్ కంపార్ట్మెంట్‌లో ఉన్నాం కాబట్టి. ఇన్ని రోజులు మనం రోజు మన ఇంటికి, ఆఫీస్‌కి తిరిగి సడెన్‌గా మనం డీలక్స్ కంపార్ట్మెంట్‌కెళ్తున్నాం. ఎక్కడికది? భగవంతుని ధామానికి. సో, ఆబ్వియస్‌గా అక్కడ తప్పులు చేస్తాం. మరి తప్పులు చేసినోడికి దానికి పరిష్కారం ఉండాలి గదా! అందుకోసమే ఈ నదీ స్నానాల్ని చేయాలంట. అండ్ ధామంలో చేసే ధామంలో చేసేటువంటి తప్పుడు చర్యలకు ఎటువంటితో పోల్చారు అంటే, మీకు లేపనము అంటే తెలుసా? లేపనం అంటే కైండ్ ఆఫ్ పేస్ట్ లైక్ చందన లేపనము అంటాం అలా. సో, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మనం జనరల్‌గా లైక్ ఐ డోంట్ నో పెళ్ళిళ్ళకెళ్ళేటప్పుడు ఇంతింత లావు పూస్తాం గదా మొహానికి. అది పోవాలంటే ఏం జేయాలి? చిన్నగా వాటర్‌తో తుడుచుకుంటే ఎళ్ళిపోతది. ఒక్కొక్కసారి నాటకాలు వేసేటప్పుడు కలర్స్ వేసుకుంటాం. కృష్ణుడి వేషం వేసినప్పుడు, రాముడి వేషం వేసినప్పుడు. అది పోవాలంటే కొద్దిగా ఆయిల్ పూస్తే పోతుంది. డైరెక్ట్ వాటర్ పెడితే పోదది. ఫెయిర్ అండ్ లవ్లీ పోయినట్టు ఈ కలర్ పోదు. దానికి కొద్దిగా ఆయిల్ పెట్టి తుడిచి పోవాలి. అదే ఒక ఏమంటారు లైక్ డాంబర్ అంటే తార్ అంటాం గదా! ఆ తార్‌ని పెట్టుకున్నామనుకో మొహానికి, దాన్ని నూనె పెట్టి తీస్తే పోతుందా? పోదు. దాన్నేం పెట్టి తీయాలంట? దాన్ని తీస్తే చర్మం గూడా బయటకొచ్చేస్తదంట. దానికి దానికింకా కడగడం అనే సొల్యూషన్ ఉండదు దానికి. అంత గట్టిగా అతుక్కుపోతుందది. అవునా? అయితే ఈ ధామంలో చేసే తప్పులను ఎలా పోల్చారంటే వజ్ర లేపనంతో పోల్చారు. అంటే వజ్రం ఇంకా తార కన్నా గట్టిగా ఉంటుందది. హ్మ్. సో, దాన్ని మనం ఇట్లా పెట్టుకుంటే అది బయటకు తెస్తే ఇగ చర్మం గాదు. నువ్వు చర్మం గూడా రాదు ఇప్పితే ఇంక. నువ్వు అట్లనే ఉండాలింక. అందుకే అంత డేంజర్ అన్నమాట ధామంలో చేసే మనం ప్రతి తప్పు. అటువంటి వజ్రలేపానల్ని కూడా ఆ నదీ స్నానం చేస్తే పోతాయంట. అంత పవిత్రమైన నదులు ప్రతి ధామంలో ఉన్నటువంటి నదులు. అవి మన మన వాటర్ ట్యాంక్‌లో ఉన్న నీళ్ళు, ఆ నీళ్ళు సేమ్ కాదు. ఒకే విధంగా కనిపించినప్పటికీ కూడా. హ్మ్. సో, అంత పవిత్రమైన నదులు ఎందుకు పవిత్రమయ్యాయి అన్నదానికి ఒక యాంగిల్‌లో చూస్తే
ఎంతో మంది గొప్ప గొప్ప ఆచార్యులు, గొప్ప గొప్ప ఋషులు, మునులు, స్వయంగా దేవతలు వచ్చి ఆ నదిలో స్నానం చేస్తారు. ఇప్పుడు మనము విఠ్ఠల క్షేత్రం చూసినట్లయితే దాంట్లో దాదాపుగా ప్రతి ఒక్క సాంప్రదాయం నుంచి వచ్చిన ఆచార్యులందరూ అక్కడికి వచ్చారు మనకు. ఈవెన్ చైతన్య మహాప్రభు కూడా వచ్చారు. అక్కడికి వచ్చారంటే ఖచ్చితంగా స్నానం చేస్తుంటారు. అంటే చైతన్య మహాప్రభు ముట్టినటువంటి నీళ్ళు అవి. అదేవిధంగా మనకి మధ్వాచార్యులు వచ్చారు అక్కడికి. మధ్వాచార్యులు ముట్టినటువంటి నీళ్ళవి. వల్లభాచార్యులు వచ్చారు అక్కడికి. వల్లభాచార్యులు ముట్టినటువంటి నీళ్ళవి. వీరందరూ నడిచిన నేల అది. అలాగే నింబర్కాచార్యులు వచ్చారు మనకి అక్కడికి. అలాగే శ్రీపాద్ ఆది శంకరాచార్యులు కూడా వచ్చారు అక్కడికి. శ్రీపాద్ ఆది శంకరాచార్యులు మనకి పాండురాంగాష్టకంని కూడా మనకు రాశారు మనందరి కోసం. మీరందరూ వెళ్లే ముందు ఒక్కసారి పాండురాంగాష్టకంని చదవాలి. మనకు శంకరాచార్యులు ఎన్నో మంచి మంచి అష్టకాలను మనకు అందించారు మనకు. దాన్ని మనం చదువుకోవాలి. ఎస్పెషల్లీ మనం ఇప్పుడు అందరం కూడా పండరిపూర్ వెళ్తున్నాం కాబట్టి మనం పాండురాంగాష్టకాన్ని చదువుకుందాం. మెమరైజేషన్ చేయాల్సిన అవసరం లేదు, బట్ అట్లీస్ట్ ట్రాన్స్లేషన్, దాని భావాలు మాత్రం మంచిగా చదువుకొని దాన్ని జీర్ణం చేసుకోండి, దాన్ని ఎంజాయ్ చేయండి. సో ఈ విధంగా ఎంతో మంది ఆచార్యులు అక్కడికి వెళ్ళి ఆ నేలపైన నడిచారు. వారి పాద ధూళి మనం ముట్టుకోబోతున్నాం రేపు ఎల్లుండి. వాళ్ళు స్నానం చేసినటువంటి నీళ్ళలో మనం స్నానం చేయబోతున్నాం. ఏం అదృష్టం చేస్తుంటాం మనం. అక్రూరుడు చెప్పినట్టు ఏం తపస్సులు చేసి ఉంటాం మనము పూర్వజన్మలో. ఏం దానాలు చేసి ఉంటాం మనం పూర్వజన్మలో. ఏం సుకృతులు చేసి ఉంటాం మనం మన పూర్వజన్మలో. అండ్ నెవర్ థింక్, ఎప్పుడు అనుకోవద్దు ఇది కో ఇన్సిడెన్స్, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి పోతున్నా అని మాత్రం ఏ రోజు అనుకోకూడదు. చాలా మంది దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ వాళ్ళు రారు. ఇది ఇక్కడ రావాలంటే ఒక అదృష్టం కావాలి. చాలా మంది వచ్చినా కూడా చాలా మంది వస్తారు, కానీ దేనికోసం వస్తారు? ఏదో రావాలి కాబట్టి వస్తారు. కానీ మీరందరూ వస్తున్నారు చూడండి, ఇప్పుడు ఈ భావంతో వస్తున్నారు చూడండి. రోజు చక్కగా జపం క్లాస్లో జాయిన్ అవుతూ భగవంతుని యొక్క వైభవం వింటూ ఎంతో తపస్సుతో మీరు వస్తున్నారు. తెలుసుకోవాలి, విఠ్ఠల గురించి తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్, ఎంతూజియాజం, క్యూరియాసిటీతో మీరు వస్తున్నారు. మీకు నిజమైన ధామం కనిపిస్తుంది. మిగతా వాళ్ళకు ధామం కనిపించదు. ధామం విల్ రివీల్ ఇట్ సెల్ఫ్ టు యూ. ధామం కనిపిస్తుంది మీ అందరికి. చాలా అదృష్టం మనది. భగవంతుని యొక్క వైభవం విని భగవంతుని ధామంకు పోవడం అనేది చాలా అదృష్టంతో కూడుకున్న విశేషం అది. సో ఈ విధంగా ప్రతి ఒక్క క్షేత్రంలో ఒక క్షేత్రపాలకుడు ఉంటారు. ఎవరు అది? ప్రతి ఒక్క క్షేత్రంలో క్షేత్రపాలకుడు పరమశివుడు. ఈ క్షేత్రంలో కూడా క్షేత్రపాలుడు ఉన్నారు. ఎవరు? కాలభైరవ స్వామి నైరుతి దిక్కున ఉంటారు కాలభైరవ స్వామి. వీలైతే మనము ఆ టెంపుల్ ను కూడా విజిట్ చేద్దాం. కాలభైరవ స్వామి, శివుని యొక్క బ్లెస్సింగ్స్ చేసుకోవాలి. శివుడికి మనం అడగాలి, శివ ప్లీజ్ కొద్దిగా నాకు కృష్ణ ప్రేమ కొద్దిగా కలిగించు నీ దయ వల్ల. నువ్వు ఎప్పుడు కూడా రామ 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 అని ధ్యానం చేస్తూ ఉంటాం. మేము 2 గంటలు చేయడానికి నానా తన్నులాడుతున్నాము. దయచేసి మాకు కూడా కొద్ది ప్రేమ కలిగించు నీలాగా. సో దయచేసి మాకు ఇది భాగ్యం కలిగించు అని చెప్పేసి మనం పరమశివుని యొక్క దగ్గరికి పోయి దండావత్ ప్రణామాలు చేసి వేడుకోవాలి మనం. సో మనము వెళ్దాం, కాలభైరవ స్వామి కూడా మనం వెళ్దాం, మంచి పరమశివుని యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుందాం. అలాగే ప్రతి ఒక్క క్షేత్రంలో క్షేత్రపాలుడు ఉన్నట్టు ప్రతి ఒక్క క్షేత్రంలో ఒక నది ఉంటుంది, పవిత్రమైన నదీ జలాలు ఉంటాయి. ఆ నదీ జలాలలో మనం ఖచ్చితంగా స్నానం చేయాలి. సో ఈ నది ఎలా వచ్చింది? ఈ నది ఎలా వచ్చిందంటే, ఒకరోజు త్రిపుర అనే రాక్షసుడు ఉండేవాడు ఒకప్పుడు. త్రిపుర అనే రాక్షసుడు ఉండేవాడు. ఆ త్రిపురుడు ఎప్పుడు కూడా అటాక్ చేసేవాడు దేవతలు అటాక్ చేసే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, సాధారణంగా దేవతలందరికీ కష్టం వచ్చినప్పుడు ఇదే ప్రాసెస్ ఫాలో అవుతారు. ఫస్ట్ వాళ్ళు బ్రహ్మ దగ్గరికి పోతారు.
బ్రహ్మ దగ్గరకు పోయిన తర్వాత విష్ణువు దగ్గరకు పోతారు. దిస్ ఇస్ ద జనరల్ ప్రాసెస్. దేవతలందరికీ కష్టం వచ్చిందని ఫస్ట్ బ్రహ్మ దగ్గరకు పోతారు. బ్రహ్మ వాళ్ళని ఏమంటారు, నేనేం చేయగలను నాన్న, నాకు విష్ణుమూర్తి క్రియేట్ చేయమన్నాడు, నేను క్రియేట్ చేసిన, మీరందరూ ఇలా చేస్తే నేనేం చేయాలని చెప్పేసి, సర్లే సర్లే ఏదో ఒకటి చేశారు కానీ విష్ణుమూర్తి దగ్గర పోయి అడుగుదాం సొల్యూషన్ అని చెప్పేసి శ్వేత దీపం యొక్క ద్వారం దగ్గర అందరు కూర్చొని పురుష సూక్తం చదువుతా ఉంటారు అన్నమాట. అందరు పురుష సూక్తం చదివితే అప్పుడు భగవంతుడు అంత చదివిన తర్వాత ఒకసారి వచ్చి చెప్పండి అని డైరెక్ట్ కనిపించాడంట. మళ్ళీ బ్రహ్మకి, బ్రహ్మ హృదయంలో కనిపిస్తాడంట. డైరెక్ట్ దర్శనం బ్రహ్మకు కూడా ఉండదు, విష్ణుమూర్తి దర్శనం తెలుసా మీ అందరికి. అలాంటిది మనమందరము వైకుంఠంకి పోవాలి, గోలోకంకి పోవాలని మనము తాపత్రయపడుతున్నాం. అంటే మనం ఏం చేయాలో ఆలోచించండి మీరు. బ్రహ్మకే విష్ణుమూర్తి దర్శనం దొరకనప్పుడు మనము డైరెక్ట్ గోలోకం, వైకుంఠం కూడా కాదు, మనం గోలోకం డైరెక్ట్ కృష్ణుని యొక్క పర్సనల్ హౌస్ కి వెళ్ళిపోవాలనుకుంటున్నాం మనం. అంటే మనం ఎటువంటి సాధన చేయాలి, అది మన ఊహకే వదిలేసుకోవాలి మనం ఇంకా. బట్ స్టిల్ దెర్ ఇస్ ఎ కాంపోనెంట్ కాల్డ్ కృప. కృప అనేది ఉంటే ఏదన్నా అయిపోతుంది. సో అప్పుడు బ్రహ్మ హృదయంలో విష్ణుమూర్తి వచ్చి, విష్ణుమూర్తి ఒక సలహా ఇస్తాడు అన్నమాట. ఎగ్జాంపుల్, లైక్ సముద్ర మంథనలీలో ఏమిచ్చాడు సొల్యూషన్, మీరు వెళ్ళి ఈ సముద్రాన్ని చిలకండి, అప్పుడు దాని నుంచి అమృతం వస్తుంది, అమృతం వచ్చినప్పుడు మీరు తాగండి, మీరు కూడా చిరంజీవులు అయిపోతారు, ఇప్పుడు మీకు రాక్షసులతో ఎటువంటి గొడవ ఉండదని చెప్పేస్తారు విష్ణుమూర్తి. ఇక్కడ బ్రహ్మ హృదయంలో వచ్చి అప్పుడు వెంటనే వస్తుంది సముద్రంలో నుంచి చిలుకగా ఏమొస్తుంది, మొదటిగా విషం వస్తుంది. విషయం రాగానే మళ్ళీ వీళ్ళందరూ అయ్యో లబో దిబ్బో అని చెప్పేసి మళ్ళీ విషయం, అయ్యా మీరు చెప్పినట్టు మేము సముద్రం చిలికాము, మాకెంపై అమృతం వస్తుందని చెప్పారు, మాకెంపై విషం వచ్చింది, మేమేం చేయాలి ఇప్పుడు అంటే, వెంటనే విష్ణుమూర్తి ఏమన్నారు, మీరు పరమశివుడి దగ్గరికి వెళ్ళండి, ఇప్పుడు ఆ శివుడు ఆ అమృతాన్ని స్వీకరిస్తాడు అని చెప్పేసి శివుని యొక్క గొప్పతనాన్ని వర్ణించడానికి విష్ణుమూర్తి శివుణ్ణి పంపించారు అక్కడికి. ఈ రోజు కూడా మనము శివుణ్ణి నీలకంఠ అని చెప్పుకుంటాం. ఆ సందర్భాన్ని మనము దృష్టిలో పెట్టుకొని కాలకంఠ, నీలకంఠ అని అంటాం మనం. ఎందుకంటే తన కంఠంలో విషాన్ని పెట్టుకున్నాడు కాబట్టి. సో చాలా మంది అడుగుతారు, కంఠంలో ఎలా ఆగిపోయింది, కిందికి ఎందుకు వెళ్ళిపోలేదు విషము అంటే, బయట నుంచి లోపలికి ఏమొస్తుంది, విషం వస్తుంది. ఎవరికి, శివుడికి. లోపల నుంచి బయటకి ఏమొస్తుంది, శివుడి నుంచి రామ వస్తుంది. బయట నుంచి విషము, లోపల నుంచి రామ. విష ప్లస్ రామ ఈజ్ ఈక్వల్ టు విశ్రామ. సో మధ్యలో విశ్రామం తీసుకుంటుంది అన్నమాట విషం అనేది. సో దట్స్ ఏ అనలిటికల్ వేలో చూడడం. అవునా? ఎందుకంటే దీని నుంచి మనం అనలిటికల్ గా ఇది, కానీ దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమంటే, మన జీవితంలో కూడా మన బయట నుంచి చాలా విషయాలు వస్తుంటాయి మన జీవితంలో, ఎన్నో కష్టాలు వస్తుంటాయి. కానీ ఎవరైతే నిత్యము భగవంతుని నామము రామ 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 అని చెబుతారో వాళ్లకు కష్టాలు అనేవి హృదయం వరకు వెళ్ళవంట. అవి వస్తాయి కానీ వాడు ఎటువంటి ఇంపాక్ట్ ఉండదంట వాడిపైన. అది భగవంతుని యొక్క నామం యొక్క గొప్పతనం అని చెప్పడానికి శివుడు విష్ణువు కలిసి ఆడిన లీల ఇది. సో ఈ విధంగా ఎలా అయితే విష్ణువు శివుణ్ణి ఇక్కడ పంపించాడో, అదే విధంగా ఈ త్రిపుర అనే రాక్షసుడు కూడా అటాక్ చేసినప్పుడు ఎప్పుడైతే విష్ణుమూర్తిని ఆశ్రయించారో, విష్ణుమూర్తి వెంటనే శివుణ్ణి ఆశ్రయించమని చెప్పగానే శివుణ్ణి ఆశ్రయిస్తే అప్పుడు శివుడు వెళ్ళి ఈ త్రిపుర అనే రాక్షసుని చంపేశాడు. అందుకే ఆయనకి త్రిపురహారి అని పేరు. సో చంపగానే ఈ యుద్ధం చాలాసేపు అయింది. ఎప్పుడు కానీ భగవంతుడికి రాక్షసుడికి యుద్ధం అంటే చచ్చిపోరు, చాలాసేపు యుద్ధం చేస్తారు. అదొక రసం చెప్పుకున్నాం మనం ఆల్రెడీ, వీర్య రసం గురించి మనం చాలా చెప్పుకున్నాం మనం. సో ఈ వీర రసంలో యుద్ధం చేయగానే లాస్ట్కి చనిపోయాడు. కానీ శివుడికి చాలా చెమట వస్తుందన్నమాట, చాలా చెమట వచ్చేసింది అన్నమాట. ఆ స్వేద బిందువులు, స్వేద అంటే ఏంటి, చెమట. మన చెమటలాగా చెండలాగా ఉండదు భగవంతుని చెమట. దట్ విల్ హ్యావ్ ఏ ఫ్రాగ్రెంట్ స్మెల్ ఉంటుంది ఆ చెమటకి, ఎంతో పవిత్రత ఉంటుంది ఆ చెమటకి. ఆ ఫ్రాగ్రెంట్ స్మెల్ ఉన్నటువంటి పవిత్రమైనటువంటి శివుని యొక్క శ్వేత బిందువులు భీమశంకర అనే మౌంటైన్ నుంచి ఒక నది లాగా మారాయంట.
భీమశంకర అనే మౌంటైన్ నుంచి ఒక నదిలాగా పారాయంట. అది ఆ నది పారుతూ, పారుతూ, పారుతూ పండరిపూర్ వరకు వచ్చింది. అండ్ అందుకే దీనికి భీమా నది అని కూడా పేరు. భీమాశంకర మౌంటైన్ నుంచి వచ్చింది కాబట్టి దీనికి భీమా రివర్ అని కూడా పేరు. సో ఇలా వస్తూ ఉండగా చాలా సౌండ్ చేస్తుందన్నమాట ఈ నది. వాటర్ ఫ్లో అయితే ఏం చేస్తాయి, జనరల్ గా చాలా సౌండ్ చేస్తుంది. ఇలా సౌండ్ చేసి అక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ ఎవరున్నారు, అక్కడ విట్టలో ఉన్నటువంటి రెసిడెంట్స్ అందరు కూడా కంప్లైంట్ చేస్తున్నారు అన్నమాట. ఈ సౌండ్ మాకు మరీ డిస్టర్బ్ చేస్తుంది అని చెప్పేసి. వెంటనే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు అంటే ఆ క్షేత్రపాలుడైనటువంటి కాలభైరవ స్వామి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు కాలభైరవ స్వామి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే అప్పుడు ఆ కాలభైరవ స్వామి మళ్ళీ శివుడే. కాలభైరవ స్వామి ఈ భీమా రివర్కి కాముగా ఉండు, సౌండ్ చేయకు అని చెప్పారు. అలాగే విట్టల్ని కూడా ప్రే చేస్తే విట్టలు కూడా అదే చెప్పారు, ఏమని, సౌండ్ ప్రవహించు కానీ సౌండ్ చేయకు అని చెప్పేసి మనకు ఈ ఈ భీమా రివర్ కి చెబుతారన్నమాట. అలాగే ఈ భీమా రివర్ అనేది అర్ధ చంద్రాకారంలో ఉంటుందంట, అందుకే దీన్ని చంద్రభాగ అనే రివర్ అని పేరు. భాగా అంటే పార్ట్, చంద్ర అంటే మూన్, ఈ మూన్ లో ఒక పార్ట్ లాగా అంటే అర్ధ చంద్రాకారంలో ఉంటుంది కాబట్టి దీనికి చంద్రభాగ నది అని దీనికి పేరు. సో దీనికి రెండు పేర్లు, భీమా నది, చంద్రభాగ నది అని రెండు పేర్లు. సో ఈ విధంగా మనకు చంద్రభాగ నది అనేది పరమశివుని యొక్క స్వేద బిందువుల ద్వారా భీమశంకర కొండలపై నుంచి వచ్చి పండరిపురికి వచ్చినటువంటి ఈ నది. ఈ నదిలో ఎవరైతే స్నానం చేస్తారో వారికి ఎంతో సుకృతి వస్తుంది, ఎంతో భక్తి వస్తుంది అని ప్రసిద్ధి. సో దీనికి చిహ్నంగా మనకు ఇంద్రుడు ఈ స్టోరీ ఒకటి ఉంది. ఇంద్రుడు ఎక్కడ ఉంటారు, స్వర్గలోకంలో ఉంటారు. స్వర్గలోకంలో ఎంతో కష్టపడితే గాని స్వర్గలోకం రాదంట, కానీ మనకు స్వర్గం వద్దు మనకి. ఎందుకంటే ఎందుకు వద్దో చెప్తాను చూడండి. స్వర్గలోకంలో ఏముంటాయి, చాలా మంది అప్సరసలు ఉంటారు, గంధర్వులు ఉంటారు, కిన్నెరలు ఉంటారు, చాలా మంది డిఫరెంట్ ప్లానెట్స్ లో ఉన్న అందరు అక్కడ వచ్చి డాన్స్ చేస్తారు. ప్లస్ సోమరసం ఉంటుంది, వాళ్ళు నిత్యం యవ్వనంగా ఉంటారు, వాళ్ళకు వ్యాధి అనేది ఉండదు వాళ్ళకి. ఎప్పుడు మనం ఇక్కడ ఏం తింటున్నాము, దోశలు ఇడ్లీలు తింటే అక్కడ వాళ్ళు అమృతాన్ని ఆహారంగా స్వీకరిస్తారు. వాళ్ళకు చావే ఉండదు, రిలేటివ్ గా, ఓన్లీ రిలేటివ్ గా చావు ఉండదు, మొత్తానికి చావు ఉండదని కాదు, వాళ్ళు చనిపోతారు, కానీ కంపేర్ టు అస్ చాలా లెందీ వయస్సు ఉంటుంది అన్నమాట వాళ్ళకు. మన ఒక రోజు ఈజ్ ఈక్వల్ టు వాళ్ళకి ఒక సంవత్సరం, మనకు 1 day ఈజ్ ఈక్వల్ టు 6 months, 1 night ఈజ్ ఈక్వల్ టు 6 months వాళ్ళకి. సో ఇప్పుడు ఈ ఇంద్రలోకం, స్వర్గలోకంలో ఉన్నటువంటి ఇంద్రుడు భూలోకంలో ఉన్నటువంటి అహల్య అనే ఒక స్త్రీని వివాహం ఆడాలనుకున్నారు. ఈ అహల్య గౌతమముని యొక్క భార్య. ఈ గౌతముని యొక్క భార్య అయినటువంటి ఈ అహల్యను వివాహం ఆడవాలనుకున్నటువంటి ఇంద్రుడు ఫెయిల్ అయిపోయాడు. ఫైనల్ గా గౌతమునికి పెళ్లి చేసుకున్నారు. ఒకరోజు ఈ గౌతముని బయటకు వెళ్ళినప్పుడు ఇంద్రుడు గౌతమముని రూపంలో, ఎలా అయితే రావణుడు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి భిక్ష అడిగాడు, అదే విధంగా ఇంద్రుడు డైరెక్ట్ గా తన భర్త అయినటువంటి గౌతమముని వేషంలో వచ్చి అహల్యపై చెడు ప్రవర్తన వ్యక్తం చేశారు. సో ఇంద్రుడు చాలా అందంగా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు స్వర్గవాసులు. ఆబ్వియస్ గా వాళ్ళు అందంగా ఉంటారు. మనం అందంగా లేకుండా మనం అందంగా ఉన్నాం అనుకుంటాం, వాళ్ళు డైరెక్ట్ అందంగా ఉంటారు. ఇంకా వాళ్ళు ఏమనుకోవాలి మరి, ఇంకా అవునా. సో ఈ సందర్భంలో అహల్య కూడా కొద్దిగా ఇంద్రుని యొక్క అందాన్ని చూసి లైట్ గా షీ ఇంక్లైన్ టువర్డ్స్. సో ఫైనల్ గా వీళ్ళిద్దరిని చూశాడు గౌతమ ముని ఇంటికొచ్చి. వెంటనే చూడగానే గౌతమ ముని ఇద్దరికి శపించాడు. ఏమని, ఇంద్రుడికి శరీరం మొత్తం కూడా కళ్ళు రావాలి, 1000 కళ్ళు ఉంటాయి, అందుకే ఇంద్రుడికి 1000 కళ్ళు ఎందుకు వచ్చాయంటే గౌతమ ముని యొక్క శాపం వల్ల. అప్పుడు విహీనంగా 2 కళ్ళు ఉంటే అందంగా ఉంటుంది,
మొత్తం బాడీ మొత్తం కళ్ళుంటే ఎంత చండాలంగా ఉంటుంది ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. సో అందుకే ఇంద్రుడికి ఆ శాపం పెట్టాడు. నీ అందాన్ని చూసుకునే కదా నీకింత పొగరు. సో నువ్వు అంత విహీనంగా అయిపోతావు ఈ రోజు నుంచి అని చెప్పేసి, నీ బాడీ మొత్తం కళ్ళొచ్చేస్తాయి అని చెప్పి. నెక్స్ట్ అహల్య. అహల్యకి ఏం శాపం? జనరల్‌గా అహల్య కూడా తప్పు చేసింది ఇక్కడ. ఎందుకంటే షీ వాస్ మెంటల్లీ కైండ్ ఆఫ్ లిటిల్ ఇంక్లైన్డ్. హ్మ్. అందుకోసం అహల్యకి నువ్వు రాతిలాగా మారిపోతావు అని చెప్పేసి ఒక శాపం పెట్టారిక్కడ. హ్మ్. అప్పుడు వెంటనే ఇంద్రుడికి అయ్యో! నేను అంతర్దేవతలకు అధిపతిని. నేనే ఇలా అయిపోతే దేవతలందరూ నన్ను చూసి ఏమనుకుంటారు? నేనేం జేయాలి? అని జెప్పేసి మళ్ళీ అలా అని జెప్పేసి ఇంద్రుడు బ్యాడ్ అని గాదు. ఇది గూడా పాపం ఆయన ఎలా అయితే భీష్ముడు కృష్ణుడికి మెసేజ్ ఇవ్వడానికి ఎలా ట్రై జేస్తున్నాడో పాపం. అధర్మం వైపు జస్ట్ కృష్ణుడికి సేవ చేయడానికి ఎవరైతే అధర్మం వైపు నిల్చుంటారో వాళ్ళు ఎంత శక్తివంతులైనా, ఎంత గొప్ప కుటుంబంలో పుట్టినా వాళ్ళకు చావు తప్పదు అనే మెసేజ్ ఇవ్వాలని కృష్ణుడు ఎప్పుడైతే అనుకున్నాడో, దానికి భీష్ముడు ఎలా అయితే సేవ చేస్తున్నాడో, అదే విధంగా ఇంద్రుడు చాలా తప్పులు చేశాడు. ఎందుకంటే స్వర్గం మంచిది కాదు అని చెప్పడానికి మనందరికి. చాలా ఇంద్రుడు మీరు భాగవతం చూసినట్లయితే అందరికన్నా బిగ్ మిస్టేక్స్ ఎవరు ఉంటారంటే ఇంద్రుడే ఉంటాయి. చాలా ఎక్కువ మిస్టేక్స్. ఇప్పుడు ఇంద్రుడు పోయి మళ్ళీ బ్రహ్మ, విష్ణువు అందరికీ వేడుకుంటున్నాడు. అయ్యా ఇది నా పరిస్థితి అని చెప్పేసి. సో విష్ణుమూర్తికి ఐ థింక్ ఒక్కోసారి చిరాకు వస్తుంది కావచ్చు, ఎన్నిసార్లు వస్తావు నాయన నువ్వు అని చెప్పేసి. ఎన్నోసార్లు మీరు భాగవతం చదివితే సో మెనీ టైమ్స్. సో బట్ ఎప్పుడు కూడా భగవంతుడు చిరాకు పడ్డాడు, ఎందుకంటే ఆయన ద్వారా ఇవన్నీ చేపిస్తున్నారు కాబట్టి. సో వీళ్ళందరూ ఏం చెప్తారంటే ఈయనకు ఒక లోహ దండం అని ఒకటి ఇస్తారు. లోహము అంటే లైక్ ఐరన్, దండము అంటే ఒక స్టిక్ లాంటిది, చాలా బరువు ఉన్నటువంటి ఐరన్ ఐరన్ స్టిక్ ని ఇస్తారన్నమాట వాళ్ళు, ఐరన్ రాడ్ ని ఇస్తారన్నమాట. సో ఏం చెప్తారంటే నువ్వు అన్ని నది పవిత్రమైన నదులకు తిరుగు, ఏ నదిలో అయితే ఈ బరువైనటువంటి ఈ లోహదండము మునగదో ఆ నదిలో నువ్వు గనక స్నానం చేస్తే నీకు ఈ నీ 1000 కళ్ళు పోయి నీ స్వరూపం, నీ 2 కళ్ళ స్వరూపం నీకు వస్తుంది అని చెప్తారు. అప్పుడు ఇంద్రుడు అన్ని నదులకు తిరిగి ఫైనల్ గా పండరిపూర్లో ఉన్నటువంటి చంద్రభాగ నదీ తీరంలోకి వచ్చి, అప్పుడు చంద్రభాగ నదిలో ఈ లోహదండము అని పెడతారు అక్కడ. లోహదండం పెట్టగానే అది ఫ్లోట్ అవుతా ఉంటుంది. అప్పుడు వెంటనే ఇంద్రుడు దాంట్లో స్నానం చేయగానే తన స్వరూపం తనకు వస్తుంది. సో ఇది ఈ విధంగా మనకు ఇంతటి పాపాల్ని కూడా, ఇంతటి ఒక ఋషి యొక్క, ఒక బ్రాహ్మణుని యొక్క భార్య నీ పాడు చేసిన పాపం కూడా ఈ చంద్రభాగ నదిలో పోతుంది. అలా అని చెప్పేసి మనం పాపాలు చేసేదానికి పోవాలని కాదు దాని అర్థం. జస్ట్ చంద్రభాగ నది యొక్క వైభవం గురించి చెప్పుకోవడానికి మీ ఎగ్జాంపుల్, అంతేగాని ఈ తప్పులు చేయాలని కాదు దీని ఉద్దేశం. సో అంత గొప్ప వైభవం ఉన్నటువంటి నది మనకు ఈ చంద్రభాగ నది. ఈ విధంగా చాలా వైభవాలు మన చంద్రభాగ నదికి ఉన్నాయి. సో అటువంటి ఇంద్రుడు కూడా స్నానం చేశాడు. మనం స్నానం చేయబోయే చంద్రభాగ ఎంతమందికి తెలుసు? అక్కడ చాలా మంది బుడుక్ 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 అని మునుగుతున్నారు. అక్కడ ఎవరు ఎందుకు మునుగుతున్నారు అనే దానికి ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు మనం మునిగేటప్పుడు మనకు ఒక భావన వస్తుంది, ఇదే నదిలో కదా చైతన్య మహాప్రభు స్నానం చేశారు, నింబర్కాచార్య, మధ్వాచార్య, అయ్యో ఇంత గొప్ప నదిలోనా ఈ నదిని ఇలా నేను ముట్టుకునేది అనే భావన మనకు కలుగుతుంది. ఆ గ్రాటిట్యూడ్ మనకు ఉంటుంది. నేను ఎంత పుణ్యం చేస్తే నాకు ఇంత అదృష్టం వచ్చిందనే ఒక భావన ఉంటుంది. ప్రైడ్ రావద్దు మళ్ళా, వీళ్ళు చేసిన దాంట్లో నేను చేస్తున్నంటే నేను ఎంత గొప్ప అని అట్లా అనుకోవద్దు. అవునా? సో మనం చాలా జాగ్రత్తగా మనం ఉండాలి ఇక్కడ. అలాగే ప్రతి క్షేత్రంలో ఏమేమి ఉన్నాయనుకున్నాం ఇప్పటి వరకు? క్షేత్ర పాలకుడు, ఆ క్షేత్రం యొక్క పవిత్రమైన జలాలు, అలాగే ప్రతి క్షేత్రం పైన గుడి పైన ఒకటి ఉంటుంది. ఏంటది? సుదర్శన చక్రం ఒకటి ఉంటుంది. సో ఇక్కడ కూడా ఒక కలశం ఉంటుందన్నమాట మనకు. ఇక్కడ ఈ విఠల నాథుని యొక్క టెంపుల్ పైన. ఈ విఠల క్షేత్రంకి మహారాష్ట్రలో ఒక ఆషాఢి ఏకాదశి ఉంటుంది, చాలా పవిత్రమైన ఏకాదశి. ఈ ఆషాఢి ఏకాదశి రోజు అంటే తొలి ఏకాదశి అంటాం మనం. ఐ థింక్ ఇట్ ఈస్ కమింగ్ రైట్. సో ఈ ఆషాఢి ఏకాదశి రోజు ఎంతో మంది
మహారాష్ట్రలో ఉన్నటువంటి భక్తులు నడుచుకుంటూ వస్తారన్నమాట ఇక్కడికి, విఠలనాథుని క్షేత్రానికి. విఠలనాథుడి క్షేత్రానికి రాగానే వీళ్ళందరికీ దర్శనం దొరకదు ఆబ్వియస్‌గా. అంటే కుంభమేళకి ఎలా అయితే జనాలొస్తారో అంతటి జనాలు ఆషాఢీ ఏకాదశి రోజు ఇక్కడ ఉంటారంట ఇంచుమించు. లక్షల కొద్ది జనాలొస్తారంట ఆ టెంపుల్‌కి. వీళ్ళందరికి దర్శనం దొరకకపోతే విఠల్ ఏమన్నాడంటే ఒకరోజు, "మీరు నాకు దర్శనం ఇంత కష్టపడి నడుచుకుంటూ చెప్పులు లేకుండా మరి వస్తున్నారు కదా! మీ ఇంత కష్టాన్ని నేనేం దర్శనం ఇవ్వట్లేదని" చెప్పేసి, నా గుడి పైన ఉన్నటువంటి కలశాన్ని ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళు స్వయంగా నా దర్శనం తీసుకున్నట్టే అని చెప్తారన్నమాట భగవంతుడు. సో, అందుకే మనం కలశ దర్శనం కూడా చేసుకోవాలి. మనం 2 దర్శనాలు, ఒకటి మూల విగ్రహ దర్శనం, తర్వాత కలశ దర్శనం 2 చేసుకోవాలి మనం. వి షుడ్ బి గ్రీడీ. అలాగే ఇంకొక సుందరమైన విషయం, నాకు మనస్సుకు నచ్చిన విషయం ఏంటంటే, ఎవరైతే దర్శనం చేసుకుంటారో లోపల వాళ్ళు బయట వచ్చి హగ్ చేసుకుంటారంట ఒకళ్ళదొకళ్ళు. ఎందుకో తెలుసా? ఎందుకంటే నా జన్మ ధన్యమైపోయింది. ఇంకా ఎవరైతే విఠలుడిని చూస్తారో వాళ్ళకి మోక్షం వచ్చేస్తుంది. వాళ్ళకి కూడా తుకారంలాగా వైకుంఠ విమానం వచ్చి తీసుకెళ్ళిపోతుంది అని చెప్పేసి ఒకళ్ళనొకళ్ళు కంగ్రాచ్యులేట్ చేసుకుంటారంట ఇండైరెక్ట్‌గా. అంటే అంటే వాళ్ళకు మనస్సులో ఉండదు నేనెళ్తా అని. కానీ ఎదుటి వాళ్ళ పైనుంటది. అయ్యో! నువ్వు భగవంతుని దర్శనం తీసుకున్నావు. నువ్వు ఇంకా మీకోసం వైకుంఠ విమానం వస్తుంది. మీరు వైకుంఠానికెళ్ళిపోతారు. అయ్యో! మీరెంత అదృష్టవంతులు అని ఇట్లా హగ్ చేసుకుంటాడంట. కానీ నేను మూర్ఖుడిని. నేను భగవంతుని దర్శనం తీసుకున్నా. నేను అంత ప్రేమతో తీసుకోలేదు. నువ్వు ప్రేమతో తీసుకునే ఉంటావు గదా నువ్వు. నువ్వు వైకుంఠంకెళ్ళిపోతావు అని చెప్పేసి హగ్ చేసుకుంటారంట. ఆపోజిట్ వ్యక్తి ఏమంటారంట, ఆయన కూడా అదే అనుకుంటాడంట. అయ్యో! నేను ఏ ప్రేమతో కూడా నేను అసలు తీసుకోలేదు. నువ్వేమో ఇంత ప్రేమతో భగవంతుని దర్శనం తీసుకున్నావు. నువ్వు వైకుంఠంకెళ్ళిపోతావు. ఎంత అదృష్టవంతుడు అయ్యా నువ్వు అని చెప్పేసి ఆయన హగ్ చేసుకుంటాడు. ఎంత మధురమైన ఇలాంటి మధురమైన విషయాలు మనకు బయట కనిపిస్తాయండి అసలు. అసలు అమేజింగ్, లైక్ బ్యూటీ. భక్తి అంటే లైక్ యూ కెనాట్ ఎక్స్‌ప్రెస్ అంటిల్ యూ ఎక్స్‌పీరియన్స్ ఇట్. యూ కెనాట్ ఎక్స్‌పీరియన్స్. యూ షుడ్ ఎక్స్‌పీరియన్స్ ఇట్ ఆర్ ఎల్స్ యూ కెనాట్ ఎక్స్‌ప్రెస్ ఇట్. దేర్ ఇస్ నో వే టు ఎక్స్‌ప్రెస్ దట్. సో, మనం గూడా అక్కడికెళ్ళిన తర్వాత మనం గూడా వచ్చి బయటకు రాగానే అందరం ఒకళ్ళనొకళ్ళు హగ్ చేసుకుందాం. కంగ్రాచ్యులేషన్స్, కంగ్రాచ్యులేషన్స్, ఎంత అదృష్టమయ్యా నీది అని చెప్పేసి ఇలా మనం హగ్ చేసుకోవాలి. అటువంటి యాత్రకు మనం వెళ్తున్నాం. బట్ మనల్ని మనం ఎప్పుడు కూడా ప్రైజ్ చేసుకోవద్దు. మనం అయ్యో! భగవంతుని చూసా, నా కోసం వైకుంఠం, అలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ మనం పెట్టుకోవద్దు. మన అదృష్టం భగవంతుడిని చూడడం అనుకోవాలి. అలాగే మనకు భగవంతుని పైన ఇంకా ఇలాంటి యాత్రలు ఎన్నో రావాలి. మీ పైన, మీ నామము పైన మాకు రుచి కలగాలి అని వేడుకోవాలి. అంతేగాని మనము ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌తో పోవద్దు మనం. వైకుంఠంకి పోవాలి అనే ఎక్స్‌పెక్టేషన్స్‌తో మనం పోకూడదు. కానీ ఎదుటి వాళ్ళని మాత్రం అయ్యో! మీరు వెళ్ళిపోతారు అని చెప్పేసి కంగ్రాచ్యులేట్ చేయాలి. సో, సచ్ ఏ బ్యూటిఫుల్ థింగ్ మనకిక్కడ. సో, అలాగే మీరు నరసింహ భగవానుడిని చూసారనుకోండి. నరసింహ భగవానుడు కొన్ని క్షణాలు వచ్చి వెళ్ళిపోయారు ప్రహ్లాదుడి కోసం. అదే మీరు చైతన్య మహాప్రభుని చూసారనుకోండి. చైతన్య మహాప్రభు 48 సంవత్సరాలు మాత్రమే మనకు ఈ భూలోకం పైన తన లీలలను మనకు చూపించారు. అలాగే మీరు వామన అవతారం చూసారనుకోండి. కొన్ని నెలల పాటు తను ఉన్నారిక్కడ. అలాగే రామచంద్రుడిని చూసారనుకోండి, ఆర్ కృష్ణని చూసారనుకోండి. ఓన్లీ 125 ఇయర్స్ మాత్రమే మనకి ఈ భూలోకంలో తన లీలలు మనకు చూపించారు. అలాగే శ్రీరామచంద్రుడిని చూస్తే కొన్ని వేల సంవత్సరాలు మాత్రమే మనకి ఈ భూలోకంలో ఉన్నారు. కానీ విఠలుడు మాత్రం ఎప్పటికీ మనతోనే, అదే విఠలుడు మనందరి కోసం ఉంటున్నాడనమాట. సో, అది విఠల భగవానుని యొక్క కృప, మనకు ఔదార్య భావము. 2 భావాలు ఇక్కడ. ఔదార్యము, మాధుర్యం. ఔదార్యం అంటే వెరీ ఓపెన్ హార్టెడ్ అన్నమాట. ఎంత కావాలంటే అంత ప్రేమిస్తాడు చైతన్య మహాప్రభులాగా. ఎంత కావాలంటే అంత ప్రేమ ఇస్తూనే ఎప్పుడు ఆ ఇటుక పైన నిల్చొని మనందరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడన్నమాట. సో, మనమందరం గూడా సో, ఈ కాలినడక పైన వస్తారని చెప్పుకుంటున్నాం కదా చాలా భక్తుల్ని. వాళ్ళని వార్కారీస్ అంటాం. అదొక కైండ్ ఆఫ్ కేటగరీ. ఎలా అయితే మనల్ని గౌడియా అంటాము. మనమందరం గౌడియాస్ మనం. అంటే మనకు వాళ్ళకు చాలా సిమిలారిటీస్ ఉంటాయి.
మనము కంటిమాల వేసుకుంటాం, వాళ్ళు కంటిమాల వేసుకుంటారు. మనం వీఆర్ మోర్ ఇంటూ భగవంతుని యొక్క కీర్తనలు. వాళ్ళు కూడా దే ఆర్ మోర్ ఇంటూ భగవంతుని కీర్తనలు. మనం మోర్ ఇంటూ నామస్మరణ, వాళ్ళు కూడా మోర్ ఇంటూ నామస్మరణ. దే డాన్స్ ఫర్ కృష్ణ, దే ఆల్సో డాన్స్ ఫర్ విఠల్. అవర్ తిలక్ ఆల్సో కైండ్ ఆఫ్ లిటిల్ సేమ్. వాళ్ళు మనము ధోతి కుర్తా వేసుకుంటాం, వాళ్ళు ధోతి, లైక్ మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ ఆర్ వెరీ సిమిలర్. మనకి వాళ్ళకి, గౌడియస్ కి వార్కారీస్ కి. సో మనం అక్కడ వార్కారీస్ కనిపిస్తే వాళ్ళందరికీ ఎంతో ప్రేమగా మనం పలకరిద్దాం. వాళ్ళ ఉన్నతమైన స్థితిని మనము పొగుడుదాం. ఖచ్చితంగా వాళ్ళు కూడా మనల్ని పొగుడుతారు. అది భక్తుల యొక్క హృదయము. ఎప్పుడు కూడా ఒక భక్తిని చూస్తే మురిసిపోతారు. మొన్న మేము మేము ఒక దుర్గాదేవి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ ఒక బ్రాహ్మణుడు చూడగానే మొదటిగా ఆయన అన్న విశేషం ఏమి అంటే, మేము మీ ఇస్కాన్ వాళ్ళని చూస్తే మా మనసు ఎంతో పులకరించిపోతుందండి. ఎప్పుడు మీరు నిత్యము భగవంతుని నామస్మరణలో ఇలా ఎలా ఉండగలుగుతారు మీరు? మిమ్మల్ని చూస్తే మాకు ఎంత ఆనందం వేస్తుందో తెలుసా అసలు అన్నారు. అప్పుడు మేమన్నాం, మీలాంటి బ్రాహ్మణుల కృప వల్లనే మేము ఇంకా మేము బ్రాహ్మణ వర్ణంలో మేము పుట్టకపోయినా మీ బ్రాహ్మణుల కృప చేత మీరు ఇచ్చిన మాకు ఈ విద్య వల్ల, భగవంతుని దయ వల్ల మేము ఈ నామాన్ని చెప్పగలుగుతున్నాము. ఈ నామం పైన మాకు రుచి కలగాలి కొద్దిగా అని చెప్పేసి, మీ ఆశీర్వాదం కావాలని చెప్పేసి మేము కూడా వారి పాదాలకి నమస్కారం చేస్తాం. సో ఈ విధంగా పరస్పర రెస్పెక్ట్ కనుక మనకు ఉంటే, మనం అందరం కూడా గోల్ ఒకటే ఏంటి, భగవంతుని ధామానికి వెళ్ళడం, భగవంతునికి సేవ చేయడం మాత్రమే మన గోల్. అందరి గోల్ ఒకటే. వివిధ మార్గాలు అయినప్పటికీ అందరికీ కామన్ గా కావాల్సింది ఏంటి, భగవంతుని యొక్క సేవ, భక్తుల యొక్క సేవ. సో ఈ విధంగా మనం కూడా అక్కడ వార్కారీస్ కి చాలా రెస్పెక్ట్ ఇద్దాం, వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుందాం మనం. అటువంటి యాత్రకు మనం అందరం రేపు నైట్ వెళ్తున్నాం మనం. చాలా చాలా సంతోషం, చాలా ఎక్సైటెడ్. సో ఈ విధంగా మనం 4 సెక్షన్స్ నేర్చుకున్నాం. మొదటిది రుక్మిణి అలక, రెండవది పుండరీక జననము, మూడవది విఠలుని యొక్క దర్శనము పుండరీకునికి, నాలుగవది చంద్రభాగ నది యొక్క వైభవము. రేపు పొద్దున మనము ఈ పండరీపుర క్షేత్రంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప భక్తులు ఎవరు, దాంట్లో ఒక భక్తుడైనటువంటి తుకారాం గురించి మనము రేపు చెప్పుకుందాం. సో విఠల్ రుక్మిణి భగవాన్ की जय. సో రుక్మిణి విఠల్ భగవాన్ की जय, శ్రీల ప్రభుపాద్ की जय, పండర్పుర ధామ్ की जय. హరి హరి బోల్, హరే కృష్ణ.